నగదు అక్రమదారికి మళ్లించినట్లుగా తెలుస్తోంది. దీని మీద శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కూడా ఫిర్యాదు చేసింది అండ్ సిట్ ని కూడా వేశారు. ఏంటి సార్ ఈ పరిస్థితి? ఎస్ అంటే ఇప్పుడు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఒక ఆరోపణ మనకి ఆరోపణ చేసేటప్పటికి, ఒక కంప్లైంట్ చేసేటప్పటికి దాని మీద ఎఫ్ఐఆర్ విధించడం, సిట్ వేయడం, ఈ సిట్ విచారణలో 8 మంది కాస్త చోరీకి పాల్పడ్డారని తెలిసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు యూపీ అయోధ్యలో ఎందుకు జరిగింది ఈ సిట్టు 8 మంది అరెస్ట్? ఇప్పుడు యూపీ ఇది దేశంలో ఒక సంచలనం. ఎందుకంటే 2020లో ఈ ట్రస్ట్ ఫామ్ అయింది. ఇది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అనేది. ఇది చాలా దిగ్విజయంగా భారతీయుల నుంచి విరాళాలు సేకరించి సుమారు 3,500 కోట్ల రూపాయలు విరాళాలు సేకరించడం దేశవ్యాప్తంగా, అది కూడా కరోనా టైంలో కూడా విరాళాలు ఇచ్చింది. ఆ విరాళాల్లో నేను కూడా ఒక 10,000 ఇవ్వడం జరిగింది. నేను కూడా ఒక 10,000 ఇచ్చాను ఈ విరాళాల సందర్భంగా. అది కూడా కరోనా టైంలో చక్కగా రిక్షాలు వేసుకుని రామ జన్మభూమి ట్రస్ట్ అంటూ 500 సంవత్సరాల తర్వాత రామాలయం నిర్మిస్తున్నారు దేశంలో అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అని ఇటుకలు పోగేయడం, మట్టి పోగేయడం, నదీ జలాలు తీసుకెళ్ళి ఒక అద్భుతంగా ఒక పుణ్య కార్యక్రమంగా రాముడు మళ్ళీ జన్మించినట్టు బాలరాముడు విగ్రహం అక్కడ పెట్టడం ఒక అద్భుతం, మనం మర్చిపోము. 2024 జనవరి 22వ తారీఖున దేశవ్యాప్తంగా ఒక సెలబ్రేషన్ అయోధ్యలో రామ జన్మభూమి ట్రస్ట్ రామ ఆలోచనకు అనుకూలంగా రామ జన్మభూమి రామ ఆలయం, అయోధ్య రాముడు ఆలయం అక్కడ రావడం జరిగింది. భారతీయులకు ఒక పులకింత. మరి ఇప్పుడు ఇది చోరీకి గురవడం, 3,500 కోట్ల రూపాయల డొనేషన్స్ ఇస్తే భారతీయులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు అందరూ, ఈవెన్ ముస్లిమ్స్ కూడా డొనేషన్స్ ఇచ్చారు అనేది కొన్ని స్టేట్స్లో మనం ఆ టైంలో విరాళాలు సేకరించేటప్పుడు మనం చాలా చూసాం. ముస్లిమ్స్ కూడా డొనేషన్స్ ఇచ్చారంట. తర్వాత అయోధ్యలో ఉన్న ముస్లిమ్స్ కూడా చాలా సహకరించారు అనేది మనకు తెలుస్తుంది ఆ ప్రాంతంలో. ఇలాంటి ట్రస్ట్ డబ్బులు 3,500 కోట్ల రూపాయలు లెక్క పత్రాలు లేవు. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఆరోపిస్తున్నారు 60 కేజీల వెండిని అక్కడ దోపిడీ జరిగింది. ఈ యొక్క దోపిడీకి గురైన వాళ్ళకి బాధ్యత, ఈ దోపిడీకి బాధ్యత మోడీ ప్రభుత్వం వహించాలని సుబ్రహ్మణ్య స్వామి డైరెక్ట్గా డిమాండ్ చేస్తున్నారన్నమాట. కాంగ్రెస్ అయితే 500 కోట్ల వరకే అక్కడ చోరీకి గురైంది, ఇది ఏం చేస్తున్నారు అని ఇటు మోడీ ప్రభుత్వాన్ని, ఇటు యోగి ఆదిత్యనాథ్ ఆ స్టేట్లో, అంటే ఇప్పుడు రామాలయ నిర్మాణానికి పూర్తిగా బాధ్యత తీసుకున్నది ఇప్పుడు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఆయన మీద ఆరోపణలు. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ జనం సీరియస్గా తీసుకుని సిట్టు విచారణకి వేయడం, 8 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. దాంతో ఇక్కడ చోరీకి గురయ్యింది రాముడికి భక్తులు సమర్పించిన డొనేషన్లు అని తెలుస్తుంది. ఇది ఈ భక్తులు, రాముడి భక్తులు హర్ట్ అయిన విషయం. ఇప్పుడు ఏంటంటే మోడీ ప్రభుత్వం, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాలు చక్కగా రామాలయం కట్టిన అనేది ఒక బ్లాక్ హోల్, ఒక టైంట్ చేశారన్నమాట ఈ విషయం. మరి దీని వెనకాల ఏదైనా కుట్ర ఉందంటే కుట్ర లేదు అని మనం చెప్పలేం. ఎందుకంటే వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో కొన్ని నెలల్లో యూపీలో ఎలక్షన్ జరగబోతుంది. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ మళ్ళీ సీఎంగా పోటీ పడుతున్నారు. అక్కడ ఇప్పుడు ఎస్పీ ఈ పార్టీలన్నీ ఉన్నాయి కాబట్టి ఎస్పీ ఈ విషయాన్ని ఫస్ట్ టైం ఆరోపణ చేయడం జరిగింది అఖిలేష్ యాదవ్. దీని మీద విచారణ చెయ్యండి, చూడండి హిందువులు డొనేషన్లు ఇస్తే మీ ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది, రామాలయం కట్టారు అని. అంటే యోగి ఆదిత్యనాథ్ని అటాక్ చేస్తున్నాయి అక్కడ యూపీలో ప్రభుత్వాలు. మరి ఇక్కడ ఒక్క విషయాన్ని మర్చిపోకూడదు, యోగి ఆదిత్యనాథ్ మోడీ వారసుడిగా ఫస్ట్ లైన్లో అక్కడ ఉన్నాడు. మోడీ వారసుడు ఎవరు అంటే దేశంలో యోగి ఆదిత్యనాథ్ని ఎక్కువ చూపిస్తారు. 2 యోగి ఆదిత్యనాథ్ సరైన వారసుడు అని ఉంది. ఈవెన్ ఆర్ఎస్ఎస్ కూడా ఆయన్నే సెలెక్ట్ చేసే అవకాశం ఉంది. మరి ఆయన యూపీ ఎలక్షనే కాదు, యూపీలో సీఎం పోస్ట్కే కాదు, ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ మోడీ వారసుడిగా రాబోతున్నాడు బీజేపీలో. మరి అలాంటి వ్యక్తిని ఇక్కడ దీన్ని ఈ ఆయుధం ఉపయోగించుకుని టార్గెట్ చేస్తున్నారు. కుట్ర ఉంది అంటే ఉంది అనేది మనం చెప్పగలుగుతాం. మరి యోగి మోడీ వారసుడు కాకూడదు అని ఎవరు కోరుకుంటున్నారు? ఇంకా మిగిలిన కంటెండర్స్ కోరుకుంటారు. లేకపోతే ఇప్పుడు ఒకటి మనం వినపడుతూ ఉంటాయి ఆర్ఎస్ఎస్ వర్సెస్ మోడీ షాల్ అని. ఎందుకంటే బీజేపీ అధ్యక్షుడిని సెలెక్ట్ చేయడంలో ఎవరు సెలెక్ట్ చేశారు? బీహార్లో ఒక అన్నోన్ పర్సన్ తీసుకొచ్చి బీజేపీ అధ్యక్షుడిని చేసింది ఎవరు అనే దాని దగ్గర ఇక్కడ ఉంటుంది. అంటే యోగి ఆదిత్యనాథ్ బదులు ఇంకో ప్రైమ్ మినిస్టర్ ఇంకొకళ్ళు రావడానికి యోగి ఆదిత్యనాథ్ టార్గెట్ చేస్తున్నారంటే అవునని మనం చెప్పొచ్చండి. ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ రామాలయ నిర్మాణంలో చాలా కీలక పాత్ర పోషించారన్నమాట. ఆయనకి ఎక్కువ నేమ్ కూడా వచ్చింది. ఈ రామాలయం దగ్గరుండి ఆయన కట్టించినట్టే. మరి ఈ రామాలయం కట్టడానికి వచ్చిన ఈ డొనేషన్లో చోరీకి గురైన అంటే ఎక్కువ అపవాదు ఎవరికి వచ్చిందంటే మోడీ షాలకు బదులు యోగి ఆదిత్యనాథ్కి అంటుకుంది. ఇప్పుడు ఆయనే సిట్టేయడం, ఎందుకంటే ఈ యొక్క నిర్వహణ బాధ్యత అంతా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి వచ్చింది. అయోధ్య అక్కడ ఉంది.
కాబట్టి యోగి ఆదిత్యనాథ్కే బ్యాడ్ నేమ్ తెప్పించింది. కాబట్టి మోడీ వారసుడిగా ఆయన వెళ్లకుండా అడ్డుకునే శక్తులు ఇక్కడ కుట్ర పొందుతున్నాయని మనం చెప్పొచ్చు. మరి ఇప్పుడు భక్తులు రామభక్తులు ఈ విషయాన్ని ఎలా తీసుకుంటారు, ఈ సిట్ విషయంలో ఏం తేలబోతుంది, ఈ ట్రస్ట్ దగ్గర నుంచి ఉన్న మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ ఎలా అయినాయి అనేది ఈ సిట్ విచారణ ఇంకా మనం చూడాల్సిన అవసరం ఉంది. సార్, మహిళల వస్త్రధారణపై